Audio Jungle. అండ్ తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు అంటే 2-3 months నేను వేరే షూటింగ్లో ఐ వాజ్ కాట్ అప్, కానీ యూనో ఐ కుడెంట్ గెట్ ఓవర్ దిస్. అంటే ద ఫ్యూ గట్ ఫీలింగ్స్ ఉంది కదా, చేయాలి యూ హ్యావ్ టు డూ ఇట్ అని. So I fought with my parents. I fought with everyone literally. Because your dates were blocked somewhere else. Yeah. And okay. My mom was like, why are you taking so much pressure? I know. And I was like, no. Cheyali, chesta. You know, I will show it to you ani. So today everyone are happy. So ఇప్పుడు మనము పెగ్గు వేస్తే డిఫరెంట్ మీటర్లు పక్కన వస్తోంది కదా, ఈ థాట్ భలే ఉందండి అసలు. అరే ఇదేంటబ్బా ఇదేదో మీటర్ వస్తుందండి పక్కన. అభిమానం ఏంటి? అభిమానం టైటిల్ అండి. ఫస్ట్ సాధారణం టైటిల్, అప్పుడు డీసెన్సీ 95%, వైలెన్స్ 5%. తర్వాత అభిమానం అంటే ఇది సలహా ఇస్తుంటాం, బాబు నువ్వు అలా చేయాలి అప్పుడు చిన్న వీటి మీద చిన్న ఎఫెక్షన్తో. అప్పుడు ఒక 80 డీసెన్సీ 20 వైలెన్స్కి వెళ్తుంది. సో ఇంక నుంచి ఇటు స్ట్రగుల్ రేజ్ అయ్యి వెళ్ళిపోతుంది, ఇంక చివరికి సర్వనాశనం అనమాట. అప్పుడు మైనస్ ఆల్మోస్ట్ 110 ఎంత ఉంది అప్పుడు వైలెన్స్, ఇది -10. రామకృష్ణ కదా తను కూడా, మీ ఇద్దరిది కాంబినేషన్ లైక్ హీరో హీరోయిన్ హిట్ పేర్ లాగా, మీ ఇద్దరిది మంచి హిట్ పేర్. అంటే నాకు అతను ముందు నుంచి సినిమా కంటే ముందు నుంచి తెలుసు. అండ్ అర్జున్ రెడ్డిలో కలిసి చేసాము. ఈ సినిమాలో కూడా ఇంకా బలవంతంగా పట్టుకొచ్చేసా, రాహుల్ని పెట్టేయండి అని. ఎందుకంటే కొంచెం మా ఏజ్ గ్రూప్ ఇవన్నీ సిమిలర్ ఉంటుంది, సెట్ మీద పనిచేయడానికి కూడా ఈజీ ఉంటుంది, మా అండర్స్టాండింగ్ ఎనర్జీ ఇవి సిమిలర్ ఉంటాయి కాబట్టి. సో వాడిని కాల్ చేసాము. వాడు మధ్యలో నన్ను తిట్టుకున్నాడు కూడా. మా సినిమా కొంచెం స్ట్రెచ్ అయింది షూట్. అయితే ఇప్పుడు ఈరోజు 2-3 సార్లు కాల్ చేశాడు, నేను నిద్రలో ఉండి ఎత్తలేదు. ఇప్పుడు చెప్తాడే మరి థ్యాంక్స్ రాకుండా, ఇంకేమైనా కూడా అంటాడేమో, ఏమో వినాలి ఒకసారి. వాడి మీటర్ ఈ టైంకి ఎలా ఉంది, వాడి మీటర్ బట్టి. సింగింగ్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాతో. ఫైనలీ మూవీలో ఉన్నది నీ వాయిసే కదా? ఇక్కడ ఉన్నది నా వాయిస్, ఇక్కడ కాదు, లోకల్ది నా వాయిస్ కాదు. లోకల్ అంటే విజయ్, లోకల్ ఇంటర్నేషనల్ 2 వాయిస్లు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రింట్ లో విజయ్ ఉంటది, ఇక్కడ లేదా? ఇక్కడ యాక్చువల్ ఆ రోజు విజయ్ అంటే దాని మీద కొంచెం వేరే ట్రాలింగ్ ఇవన్నీ వచ్చాయి కదా. సో అప్పుడు ఏంటంటే తన ఆడియో ఫంక్షన్ అనౌన్స్ చేశాడు కదా, వేరే కొత్త సింగర్ ఎవరో మీరు పాడి పంపించండి నేను పాడిస్తానని. ఈ టుక్ ఇట్ సీరియస్ అనమాట తీసుకొని. సో అన్నాం కదా ఇంక చెయ్యాలంటే అప్పుడు తను లాస్ట్ డే కూడా విజయ్ నీ వాయిసే పెట్టేస్తా అంటే, వద్దు సార్ ఇప్పుడు నేను అక్కడ మాట ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో ఇంకో వాయిస్ ఎవరిదో వాయిస్ వేసేయండి. సో ఇప్పుడు మేము మూవీలో వింటుంది ఇస్ అ న్యూ వాయిస్, రేవంత్ వాయిస్, సింగర్ రేవంత్ వాయిస్. అంటే కొత్త వాయిస్ ఫిట్టింగ్ నేను పెట్టా, కానీ వీళ్ళకి డెడ్ లైన్ డేట్ ఉండే అండ్ మన రిలీజ్ డేట్ ఉంది అండ్ చాలా వర్క్ ఉండింది అనమాట. ఫ్రమ్ డబ్బింగ్ అండ్ డిఐ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బి దేర్. డబ్బింగ్ కూడా బికాజ్ ఆ హ్యూమర్ అంతా ఈయన ఫ్లేవర్లో వస్తుంది కాబట్టి ఈయనే కూర్చోవాలి, అందరి డబ్బింగ్లు ఈయనే చెప్పేయాలి, మళ్ళీ మ్యూజిక్ ఆర్ఆర్ దగ్గర కూర్చోవాలి. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అడిషనల్ పని నేను పెట్టిన, ఆల్రెడీ నిద్రలు లేకుండా పని చేస్తుండ్రు. ఇక్కడ కొచ్చిన్ నుంచి అక్కడ నైట్ అక్కడ పని చేసి ఆర్ఆర్ చేసి పొద్దున వచ్చి ఇక్కడ డబ్బింగ్ చెప్పించి మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ. సో ఈ ట్రిప్ వేస్తుంటే నేను సార్ సింగింగ్ పాట పాడియండి అంటే అడిషనల్ పని. బట్ నేను మాట ఇచ్చా కాబట్టి ఐ హ్యాడ్ టు, అండ్ దెర్ వాజ్ నో టైమ్ నేను టు ఫైండ్ అ న్యూ వాయిస్. అంటే అప్పటికే 20 లిస్ట్ తీసామండి. బట్ ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ మీటర్లో 1, 2, 3లో పాడించడం అంటే కొంచెం టైం, అంటే మినిమం 2-3 days టైం పట్టింది. నార్మల్ ఇప్పుడు యూట్యూబ్లో మనకు పంపించడం. సో ఇంకా లేదు, అయిపోయింది, టైం లేదు మన దగ్గర. లాస్ట్ 1 hour అంతా ఉంది ఇంకా డీటెయిల్స్ నుంచి. సో ఇంకప్పుడు సరే ఆల్రెడీ ఉన్న సింగర్ ఎవరు ఉంటే బెటర్ అని రేవంత్తో పాడించాం. ఏది ఇప్పుడు ఒకసారి పాడు. వద్ద లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్, వాళ్ళ తిక్కకి మనమే స్టఫ్, దానికి నేనే ప్రూఫ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.